గగన్ శారదను కంటికి రెప్పలాగా చూసుకుంటూ శారద దగ్గరే కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. భూమికి కృష్ణప్రసాద్ ఫోన్ చేసి, అమ్మ భూమి, నాకు శారదను చూడాలనిపిస్తుంది, ఎలాగైనా సరే గగన్ని అక్కడి నుండి నువ్వే పంపించేయాలమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి మొత్తం ముందు కలిపిన జ్యూస్ తీసుకువచ్చి గగన్కి ఇస్తూ, బావా ఈ జ్యూస్ తాగు బావా, ఉదయం నుండి ఏమీ తినలేదు, బాగా నీరసంగా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే, నాకు వద్దు అని గగన్ అంటూ ఉంటాడు. అలా కాదు బావా, ఎంత నీరసంగా ఉన్నావో చూడు, కొంచెం తాగు అంటూ భూమి బలవంతంగా గగన్కి జ్యూస్ తాగించబోతూ ఉంటే అప్పుడు అనుకోకుండా జ్యూస్ గగన్ షర్ట్ మీద పడిపోతుంది. ఇక దాంతో గగన్, నేను వెళ్ళి క్లీన్ చేసుకొని వస్తాను, 2 మినిట్స్లో వచ్చేస్తాను, ఈ 2 మినిట్స్ అమ్మను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి గగన్ బయటకు వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత గగన్ అక్కడ లేడన్న విషయం తెలుసుకొని కృష్ణప్రసాద్ శారద దగ్గరికి వస్తాడు. బెడ్ మీద స్పృహ లేని శారద వైపు చూస్తూ, శారద, చీమకు కూడా అపకారం చేయని మనిషివి నువ్వు, నిన్నెవరు చంపాలని చూశారు శారద, నీకు ఏమీ కాదు, ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు అని చెప్పి కృష్ణప్రసాద్ తన వేలు కట్ చేసుకొని శారద నుదుటిన తన రక్తంతో బొట్టు పెట్టి ఎంతగానో ఎమోషనల్ అవుతూ శారద వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి గగన్ వస్తాడు. గగన్ వచ్చేసరికి కృష్ణప్రసాద్ శారద దగ్గర ఉండడంతో అప్పుడు కృష్ణప్రసాద్ మీద గగన్ మండిపడుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.